హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అంధేరా వెబ్ సిరీస్ రివ్యూ. తెలుగులో కూడా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది ఈ వెబ్ సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే బాగుంది. ఈ వెబ్ సిరీస్ నేమ్ అంధేరా అంటే అంధకారం. అంధకారం అనేది లైట్కి ఆపోజిట్. అలాంటి అంధకారం భూమి మీదకి వస్తే ఏం జరుగుతుంది, భూమి మీదకి ఎవరు తీసుకురావాలనుకుంటున్నారు, ఈ అంధకార లోకం వల్ల మనుషులకి ఏం ఉపయోగం, అలా తీసుకోవాల్సిన వ్యక్తికి ఏం ఉపయోగం అన్నదే ఈ కథ. మనం ఇప్పటి వరకు చూసిన ఇన్ని కథల్లో కూడా ఏం చూపిస్తారంటే దయ్యాలని భూతాలని తీసుకురావడానికి ఒక శుద్ర పూజలో లేకపోతే బలిదానాల్లో ఇచ్చి భూమి మీదకి తీసుకురావడానికి అనే విధంగానే చూపించారు. కానీ ఈ అంధేరా కథల్లో ఫస్ట్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి కూడా భూమి మీదకి ఆ రాక్షసున్నో లేకపోతే అంధకార దేవుణ్ణో తీసి రావచ్చు అనేది చూపించడం చాలా హైలైట్గా ఉంది. ఆ పాయింటే ఆయనకు వచ్చిన థాటే దాన్ని కన్వే చేసిన విధానమే చాలా హైలైట్గా తీశారు. చాలా బాగా చూపించి ఈ స్టోరీలో మైనస్ లేదా అంటే ఉంది. అదేంటంటే ఇక్కడ దెయ్యాల్ని భూతాలని మనం చూపించినప్పుడు మనం భయపడాలి, ఆ థ్రిల్ ఫీల్ అవ్వాలి. అందులో థ్రిల్ ఫీల్ అయ్యే యాక్టివిటీస్ ఉన్నా మనకి ఆ టైంలో మనకి అంతగా భయం రాదు, ఏదో నార్మల్గా జరుగుతుందని ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ మేకర్స్ ఫెయిల్యూర్ అయ్యారని నేను చెప్తాను. ఇంకొకటి డైరెక్షన్ కూడా అక్కడే ఫెయిల్యూర్ అయింది. ఇంకొకటి మెయిన్ పాయింట్ మ్యూజిక్. ఎలాంటి సిచ్యువేషన్లోనా మ్యూజిక్తో భయపెట్టాడు. ఆ మ్యూజిక్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ వెబ్ సిరీస్ కొంచెంగా అన్హెల్తీగా ఉందని నేను ఫీల్ అయ్యాను. మిగతాదంతా సిరీస్ అంతా చాలా బాగుంది. ఆ చూపించే విధానం కొంచెం భయపెట్టేటట్టు ఉండే ఇంకా బాగుందని నా అభిప్రాయం. ఈ సిరీస్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నిజంగానే జరుగుతుందా, అంధకారం అనేది నిజంగా ఉందా లేకపోతే మన ఊహ అనే విధంగా పాయింట్ లేవదేసి అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని కన్వే చేసినట్టు ఒక సస్పెన్స్గా పెట్టాలి. ఇది నిజంగానా లేకపోతే ఇదొక ఇల్యూజనా అనే పాయింట్ మనకి కన్ఫ్యూజన్లో స్టోరీ వెళ్తుంటే ఇంకా బాగుండేటట్టు ఉండేదేమో అని నా అభిప్రాయం. మిగతా స్టోరీ అంతా బాగానే ఉంది. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఎవరికి ఇచ్చిన రోల్ ప్రకారం వాళ్ళు బాగానే చేశారు. మెయిన్గా అయితే సువర్ణ చావ్లా, ఆవిడ ఏంటండి బాబు, ఈ ఇయర్లోనే వితిన్ 4 monthsలోనే 5 వెబ్ సిరీస్లో ఆవిడ మెయిన్ రోల్ కింద యాక్ట్ చేసింది. ఈ స్టోరీ అంతా అంధకారం మళ్ళీ ఎక్స్పెరిమెంట్ల కోసం మాత్రమే తిరుగుతుంది. అందులో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. సింక్ అయ్యేటట్టు ఈ స్టోరీకి రిలేటెడ్గా వాళ్ళకున్న ఇంటర్ కనెక్షన్స్ కూడా బాగా చూపించారు. వాళ్ళకున్న మోటివేషన్స్, వాళ్ళకున్న ఎమోషన్స్ పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయి. మైనస్లు అంటే ఇదే చెప్పాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ఈ అంధకారం వచ్చేటప్పుడు మనకి సస్పెన్స్గా భయంగా ఉండేటట్టు క్రియేట్ చేసి ఉంటే ఇంకా బాగుండని నా అభిప్రాయం. సీజన్ 2 కూడా హింట్ ఇచ్చారు. సీజన్ 2లో ఏం చూపిస్తారని నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న పాయింట్ అలాంటిది. తర్వాత ఇంకా చాలా క్వశ్చన్స్ వదిలేశారు. సింపుల్గా చెప్పాలంటే ఇది యాంటీ సూపర్ హీరో మూవీ లాంటిగా మనకి కన్వే చేశారు క్లైమాక్స్లో. అది ఏంటనేది ఎందుకు చూపించారు అనేది మీరు సీజన్ చూసే తెలుసుకోండి. ఈ సీజన్ నేను రికమెండ్ చేస్తున్నాను, చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే భయంకరంగా కూడా లేదు. ఇక క్లైమాక్స్లో ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్, కానీ దాన్ని వేస్ట్ చేశారనే చెప్పాలి. ఆ దానిలో అంత వాల్యూ లేదా అంటే ఉంది, కానీ పర్ఫెక్ట్గా మనకి సింక్ అవ్వలేదు. మిగిలిన స్టోరీ అంతా కూడా దానికి ప్రకారం లేదు. ఓకే, నేను ఈ వెబ్ సిరీస్కి వస్తున్న రేటింగ్ 3 out of 5. This is Nagendra from NS Skip channel. Please subscribe my channel. Thank you for watching.